శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే గజకేసరి యోగం. ఈ గజకేసరి యోగం ఎవరికైతే కలుగుతుందో, ఎవరికైతే పడుతుందో అతి సామాన్యుడు కూడా ధనవంతుడు అవుతాడండి గజకేసరి యోగం. మరి ఈ గజకేసరి యోగము ఏ రాశులకు పట్టింది? ప్రజెంట్ 2024 సంవత్సరంలో స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం నుండి శ్రావణ మాసం ఈ యొక్క 16వ తారీఖు ఆగస్టు మాసము నుండి వరలక్ష్మి వ్రతము నుండి గజకేసరి యోగంతో అభివృద్ధిలోకి రాబోతున్నారు 4 రాశులు. ఆ 4 రాశుల జాబితా చెప్తాను చూడండి. తులారాశిలో జన్మించినా కానీ, కుంభరాశిలో జన్మించినా కానీ, వృషభ రాశిలో జన్మించినా కానీ, మేషరాశిలో జన్మించినా కానీ గజకేసరి యోగం అనేది కూడా వీరికి కలిగిందండి. చంద్రుడు ఉన్న రాశి నుండి 1వ స్థానం, 4వ స్థానం అంటే జన్మంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమ స్థానంలో కానీ, దశమ స్థానాలలో ఒక దానిలో గురుడు గనక ఉన్నట్టయితే దాన్ని గజకేసరి యోగం అనేది కూడా కలుగుతుంది. అదేవిధంగా 5వ స్థానంలో అస్తంగత నీచ స్థితులు లేని చంద్రునకు బుధ దృష్టి కలిగినప్పుడు కూడా గజకేసరి యోగం అనేది కూడా కలుగుతుంది. కాబట్టి ఇక నుంచి ఈ రాశుల దశ తిరగబోతుంది. వీరికి అదృష్ట యోగం కలిగింది. తులారాశి వారికి, కుంభరాశి వారికి, వృషభ రాశి వారికి, మేషరాశి వారికి ఈ గజకేసరి యోగం పట్టడం వలన వాళ్ళకు జరిగేటువంటి మంచి. చాలామంది పిల్లలు బాగా చదువుతారండి, బాగా చదువుతారు, అహర్నిశలు కష్టపడతారు, రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు ఉద్యోగం కోసం. కానీ చదువు దేని గురించి అండి? మనకు చదువుకునేది జ్ఞానశక్తిని రావడానికి, మంచిగా ఉద్యోగం సంపాదించడానికి, ఫైనాన్షియల్గా ఎదగడానికి. ఏదైనా కూడా డబ్బుకు ముడిపడే ఉంది. డబ్బు సంపాదించే మార్గం ఒక విధంగా చెప్పాలంటే. అలాగా చదువుకునేటువంటి పిల్లలలో వాళ్ళకు ఏకాగ్రత అనేది కలగడం, వాళ్ళు ఇప్పటి వరకు కష్టపడి ఎన్నోసార్లు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతూ ఇబ్బంది పడుతూ దగ్గరికి రీచ్ కాలేకపోతున్నారు. కొందరికి ఐఐటి ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఎంత టఫ్ తెలుసా అండి? నీకు 100 కోట్లు ఉన్నా కూడా నువ్వు ఐఐటి సీట్ను సాధించలేవు. ఎందుకు చెప్పాలి? అది ఫ్రీగా ఇచ్చే సీటు కాదు, మేనేజ్మెంట్లో కూడా ఇచ్చేది కాదు. అదేంటంటే కష్టపడి చదివి ర్యాంకు సాధిస్తేనే నీకు ఆ సీట్ కైవసం అవుతుంది. నువ్వు ఎంత పెద్ద గొప్పవాడి, ఎన్ని 100 కోట్లు ఉన్నా కూడా మన ఇండియాలో అవకాశం ఉండదండి. అవసరమైతే మనకు విదేశాలలో కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయండి. అవి చాలా గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి. అవి టాప్ నంబర్ 1 యూనివర్సిటీలు. వాళ్ళకి ఈ ధనవంతులు డొనేషన్ రూపంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఇట్లా డొనేట్ చేస్తే దాంట్లో కొన్ని సీట్లు ఇచ్చే అవకాశం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలు, కొన్ని యూనివర్సిటీలలో అవకాశం ఉంటుంది. కానీ మన ఇండియాలో అట్లా లేదండి. చదువుకున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి పిల్లోడికే వాడికి ఖచ్చితంగా సీట్ వస్తుందండి. వాడికే వస్తుంది, వాడే మంచి ఉన్నత స్థాయి. ఈరోజు ఐఐటి మద్రాస్ కానీ, ఖరగ్పూర్ కానీ, కాన్పూర్ కానీ దీనిలో చదువుకున్నటువంటి పిల్లలు మినిమం వారి సంవత్సర ఆదాయము ₹1 కోటి పైబడి నుండి 60 లక్షలు ₹1 కోటి పైబడి నుండే స్థాయి పెంచుకుంటారండి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మన భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో కూడా కొన్ని కంపెనీలకు వాళ్ళు సిఇఓలుగా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్, ముంబై, చెన్నై ఇక్కడ ఇలాంటి నగరాలలో చదువుకున్నటువంటి వాళ్ళే ఈరోజు మన ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుస్తున్నారు. ఎవరి బ్యాక్గ్రౌండ్ అయినా చూడండి, ఐఐటి నుండే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ఈ గజకేసరి యోగం వల్ల ఏంటంటే వాళ్ళకి పిల్లలకి మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే నేను ముఖ్యంగా మీకు పదే ఒక విషయం తెలియజేస్తున్నానండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి. పేరులో బలాన్ని మార్చుకోకపోతే చాలా కష్టం అండి. అది మినిమం వచ్చేసి 370 డిగ్రీలు, 360 డిగ్రీలు. ఇది 270 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరు బలాన్ని పెంచుకోవాలి.
పెంచుకుంటే అదృష్ట యోగం పడుతుందండి. దానికి తోడు గనక గజకేసరి యోగం గనక కలిగినట్టయితే ఇంకా మీరు గాలిలో ఉంటారు, ఆకాశంలో తేలి ఆడిపోతారు. సంపాదన కొన్ని సందర్భాలలో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంత కష్టపడి పని చేస్తాను, అసలు ఎందుకు నా దగ్గర డబ్బులు ఉండట్లేదు, అసలు ఎందుకు నేను అభివృద్ధిలోకి రావడం లేదు, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, అసలు ఉంటే ఏం చేస్తున్నాడు. సంపాదించిన వాడు సంపాదనతోనే బాగా వాడికి వస్తుంటాయి సంపాదన. లక్షలు సంపాదిస్తాడు, కోట్లు సంపాదిస్తాడు, వద్దురా బాబు అన్నా కూడా మనకు వచ్చి పడుతూనే ఉంటాయి డబ్బు. అదే మేము ఇంత కష్టపడుతున్నాం, ఎందుకు మాకు సంపాదన లేదు, ఎందుకు ఎదగడం లేదు అని చాలామంది అంటారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేసేటువంటి వాడికే మంచి జీవితం ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాలి. నేను పదే పదే నా వీడియోలలో మీరు ఎప్పుడైనా చూడండి, కష్టపడి పని చేయండి, ఉన్నతంగా జీవించండి, పైకి రండి. నేనేదో తేరగా కూర్చొని ఇంట్లోనే కూర్చో, అయ్యా నీకు అన్నీ నేను కరెక్షన్ ఇస్తాను, అంత డబ్బు మూటలు కోట్లు లక్షలు అన్నీ నీ కాళ్ళ ఖర్చు పడతాయి అని నేను ఎప్పుడైనా ఈ వీడియోలో నేను చెప్పానా? నేను అది చెబితే దానంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. మనం ఏదైనా ఒక 10 మందికి ఏదైనా అడ్వైజ్ ఇచ్చినా కూడా, ఎవరికైనా ఏదైనా చెప్పినా కూడా అది 10 మందిలోకి వెళ్తే ఆయన చెప్పింది కరెక్టే, ఇది నిజమే అన్నట్టుగా ఉండాలి. అంతేగాని లేనిపోని అభూత కల్పనలు చేసి ఏదో మిమ్మల్ని చింత చెట్టు ఎక్కించినట్టు కూర్చోబెట్టకూడదు. కాకపోతే ఏంటంటే ధైర్యాన్ని ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి ఏంటంటే న్యూమరాలజీ అనేది గొప్పది, ఆస్ట్రాలజీ అనేది కూడా గొప్ప సబ్జెక్ట్. ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ దీన్ని మెర్జ్ చేసి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం పెంచినట్టయితే ఖచ్చితంగా ఒక మంచి స్థానానికి వెళ్ళగలుగుతాం. ఇది నిజమండి, ఇది అక్షరాల నిజం. కాబట్టి ఏంటంటే నేను చేసేది ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని కొన్ని డిగ్రీస్లో పెంచే బాధ్యత నాది, అదృష్టాన్ని తీసుకురాచ్చే బాధ్యత నాది. అంతకు మించి నేను ఏం చేయనండి. దీంట్లో జాతకాన్ని మొత్తం పరిశీలన చేస్తాను, నీకు ఎలా అదృష్టం వస్తుందో ఆ అదృష్టాన్ని నేను తెలుసుకుంటాను. తెలుసుకొని ఆ అదృష్టాన్ని ఎన్ని డిగ్రీస్లో ఉంచాలన్నది మీ పేరు బట్టి, మీ యొక్క జాతక కుండల్ని బట్టి నేను గ్రాఫ్ వేసి సెట్ చేస్తాను. చేసి ఆ పేరును మంచి సంఖ్యాబలంలోకి కుదిస్తారండి, అంతే నేను చేసేది. అక్కడ నుండి జీవితం మార్పు అనేది కూడా వస్తుందండి, పెరుగుతూ ఉంటుంది, మార్పు జరుగుతూ ఉంటుంది. ఎన్నడూ కష్టపడి సంపాదించిన దాంట్లో ఎప్పుడు ఒక రూపాయి మిగులుబాటు లేనటువంటి మీకు ఒక రూపాయి మిగులుబాటు అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఒక చుక్కే సముద్రం అవుతుందండి. మనం సముద్రమే కావాలి, సముద్రమే నా దగ్గర రావాలంటే కాదు. ఏదైనా కూడా ఒక పైసాకి ఇంకొక పైసా ముడివేస్తేనే అది ఒక పెద్ద అమౌంట్ అనేది వస్తుంది. అంతేగాని మనం ఒకేసారి కోట్లకు పడగలెత్తాలి, ఒకేసారి 100 కోట్లు సంపాదించాలి అంటే ఎవరి వల్ల అవుతుందండి? ఎందుకు అవుతుంది? ఎలా ఎట్టి పరిస్థితుల్లో కాదు. మనకున్నటువంటి తెలివితేటలతో మనం ఒక అదృష్టాన్ని మనం ఆయుధం రూపంలో ఒక సమకూర్చుకొని అదృష్టవంతులం కావాలంటే కొన్ని సందర్భాలలో మనం ఎంతో కష్టపడి పనిచేస్తుంటాం, కానీ మిగులుబాటు అనేది, ఆ మిగులుబాటు వచ్చే విధంగా అదృష్టాన్ని కూడగట్టుకోవాలి. నేను పదే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను, కష్టపడకుండా నేనైతే ఏం సంపాదిస్తారని అనను. మీరు కష్టపడేదానికి అదృష్టం అనే ఆయుధాన్ని తోడు వేసుకోండి, ముందుకు నడవండి. అప్పుడు ఎందుకు రారో నేను చూస్తాను. ఇన్ని చెప్పాను కదండి, ఎవరికైనా ఒక్కసారైనా సరియో మరి ఎందుకు చెప్తున్నాడు సారు, నా గురించే కదా, ఒకసారి ఇతని దగ్గర ట్రై చేద్దాము, ఒకసారి ట్రై చేస్తే ఏం పోయింది అని ఎవరైనా ఆలోచిస్తున్నారండి ఈ టైంలో, ఈ కాలంలో? ఏమున్నది, మొన్న ఒక అతని దగ్గరికి వెళ్ళాను, అతను ఇదేదో చెప్పాడు, అది రాలేదు, ఇతను కూడా ఇలాగే ఉంటాడంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అనేది ఎంతో గొప్పది, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది కూడా ఎంతో గొప్ప శాస్త్రం. సముద్రంలో కొన్ని పిల్ల కాలువల గుంట మురికి నీరు ప్రవహించిందని ఈ సముద్రమే పాడైపోయిందంటే కరెక్టా కాదా? ఎవడో ఒక మనిషి తప్పు చేశాడు, ఆ తప్పు చేస్తే మానవులంతా ఇలాగే తప్పు చేస్తారంటే అది మూర్ఖత్వం అండి. నీకు జరిగినటువంటి తప్పు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, కానీ అందరి మీద రుద్దడం మాత్రం అది సబబు కాదు. ఈ శాస్త్రాన్ని ఈరోజు నమ్మకపోవడానికి కారణం కూడా ఇదేనండి. కొందరు తెలిసి తెలియక డబ్బు మీద వ్యామోహంతోనో లేదంటే ఇంకా వేరే దాంతోనో ముందుకు వెళ్ళి ఈ ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళు చేయడం వల్లనే ఏంటంటే ఈరోజు న్యూమరాలజీకి ఆస్ట్రాలజీ అనే దానికి అసలు దానికి వాల్యూ లేకుండా పోయింది.
వాల్యూ ఉన్న వారి చేతిలో ఉన్నప్పుడు అది చాలా ఒక మంచి స్థాయిలో ఉంటుందండి. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక రోడ్డు మీద కూర్చొని ఒక మంచి పెన్నులు, మంచి మంచి ఒరిజినల్ వస్తువులు అమ్ముతున్నాను అనుకోండి, పెన్నులు కాదు ఏదైనా ఒక వస్తువు మంచిది అమ్ముతున్నాను అనుకోండి, అది నేను రోడ్డు మీద కూర్చొని ఫుట్పాత్ మీద అమ్ముతున్నాను కాబట్టి దాని వాల్యూ ఉండదు. అదే వస్తువుని తీసుకెళ్ళి ఒక ప్రైమ్ మినిస్టర్ చేతి నుండి మనం అడ్వర్టైజ్మెంట్ ఇప్పించామంటే అది ఎంతమంది కొంటారండి? కొన్ని కోట్ల మంది కొంటారు. ఎందుకంటే అంత పెద్ద ప్రైమ్ మినిస్టరే ఆ వస్తువు గురించి చెప్తున్నాడంటే అది మరి నిజంగా గొప్పది అని చాలా మంది అనుకుంటారు. అలా ఒక వస్తువు విలువ పెరగడానికి ఒక మంచి ప్రొఫెషనల్ అయితేనే ఆ వస్తువుకు విలువ వస్తుందండి. ఇప్పుడు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ చూసేటువంటి వారు ప్రొఫెషనల్స్గా ఉన్నప్పుడు మాత్రమే అది వాళ్ళకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఆ శాస్త్రాన్ని 100 రూపాయలకు 50 రూపాయలకు నేర్చుకుని బుక్ కొనుక్కొని చదువుకొని చేస్తే అది ఎప్పటికీ కాదు. అంటే నా ఉద్దేశం ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ తెలుసుకోవాలి. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళే పేర్లు పెట్టుకునేంత స్థాయికి ఎదగాలి మనం. ఈ రోజు నేను చెప్తాను, రేపు పొద్దున ఇంకో రోజు చెప్తారు, కరెక్ట్ చెప్తారని నమ్మకం ఉంటుంది. అందుకే మనంతటా మనమే దాని గురించి తెలుసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మరి గజకేసర యోగం పట్టినటువంటి రాశులలో తులారాశి, కుంభరాశి, వృషభ రాశి, మేషరాశి కూడా ఉంది. ఈ రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే మీ పేరు బలాన్ని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకొని మీకు మేలు జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.